మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ముఖ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం మా బాధ్యత. రేపు కేబినెట్ సమావేశంలో నివేదిక సమర్పిస్తాం, పరిష్కారం కనుగొంటాం. ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 42% రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు జరపాలి. రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు బీసీలకు మద్దతు ఇవ్వాలి. ఉద్యమాలకు సిద్ధంగా ఉండండి. 14 కుల సంఘాలకు పిలుపు, ముఖ్యమంత్రికి లేఖ. బాబు శిష్యుల కోసం పోలీసులను మోహరించి పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ నిర్మాణం. ఆంధ్ర కంపెనీకి కాంగ్రెస్ సర్కారు రాచబాట. ప్రాణాలు తీసే ఇథనాల్ కంపెనీ వద్దంటూ తిరగబడ్డ రాజోలి మండల అన్నదాతలు, యజమానిని సిబ్బందిని తరిమికొట్టిన రైతులు, ఫ్యాక్టరీ కంటైనర్కు నిప్పు, వాహనాల ధ్వంసం. పెద్ద దన్వాడ చుట్టుపక్క గ్రామాల్లో ఉద్రిక్తత. దొరికినోళ్ళందరినీ అరెస్టు చేసిన పోలీసులు. బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు. పొలాల్లో తలదాచుకున్న మహిళలు, పిల్లలు. స్థానిక సమరానికి సై. రాజకీయ పార్టీల సమాయత్తం. స్పీడ్ పెంచిన కాంగ్రెస్. బీసీ రిజర్వేషన్ల సంగతేమిటన్న బీజేపీ. ఎప్పుడైనా ఎదుర్కొంటామన్న బీఆర్ఎస్. విజయోత్సవంలో పెను విషాదం. తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద ఘటన. ప్రమాదంలో సుమారు 50 మందికి తీవ్ర గాయాలు. ఆర్సీబీ జట్టు విజయోత్సవ వేడుకల్లో అపశృతి. ఇంత భారీ స్థాయిలో వస్తారని ఊహించలేదు. ఇలాంటి తొక్కిసలాటలు చాలా జరిగాయి కదా. సీఎం సిద్దిరామయ్య బాధ్యతారహిత వ్యాఖ్యలు. కాంగ్రెస్ నిర్వహణ వైఫల్యమే కారణం. బీజేపీ. తెలంగాణ పౌరుషం చూపిద్దాం. ఏపీ జలదోపిడిపై ఉద్యమం. దమ్ముంటే బనకచెర్లను అడ్డుకోవాలి. ఆంధ్రకు నీళ్లిచ్చేందుకు కాళేశ్వరం ఎండబెడుతున్నారు. కేంద్రానికి సీఎం లేఖ రాయాలి. ఎస్ఎల్బీసీని పూర్తి చేయలేని సీఎం. రేవంత్పై ఎమ్మెల్సీ కవిత మండిపాటు. కాళేశ్వరంతో నీళ్లిస్తే కేసీఆర్కు నోటీసుల. రాజకీయ దురుద్దేశంతోనే విచారణ. మహాధర్నాలో జాగృతి నేత డిమాండ్.